బోధ్ నియోజకవర్గ వ్యాప్తంగా 40.23 కోట్లతో బీటీ రోడ్లు మంజూరు కావడం పట్ల టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోట్లాది రూపాయలతో రోడ్లు మంజూరు కావడం ఆనందంగా ఉందని, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు రుణపడి ఉంటామని నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బోధ్ నియోజకవర్గం వెనుకబాటుకు గురైందని అన్నారు. రాథోడ్ బాపురావు ఎమ్మెల్యేగా గెలిచాక 8 సంవత్సరాల్లో అనేక అభివృద్ది పనులు చేపట్టారని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తుంటే కొంతమంది చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బోధ్ ప్రజలు బాపురావుకి అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సంధ్యారాణి, దావుల భోజన్న, ఎల్క రాజు తదితరులు పాల్గొన్నారు. 40 కోట్ల రూపాయలకు ప్రతిపాదన పంపించిన రోడ్డు యొక్క నిర్మాణానికి ప్రతిపాదన పంపించడం అనేది జరిగింది. మరి ఈరోజు నిన్న జియో నంబర్ 170 ప్రకారం బోధ్ నియోజకవర్గానికి బీటీ రోడ్డు యొక్క నిర్మాణానికి ఫస్ట్ ఫేజ్ లోపల 42.29 కోట్ల రూపాయలు మంజూరు చేయడం నిజంగా కూడా ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి